కాకుండా నువ్వు నా ఇంటికి వచ్చి అదే నువ్వు స్వామి నుండి పంపించాను తల్లి. కూర్చోమ్మా 2 నిమిషాలు రెడ్డి గారు కూర్చోండి. నేను కూర్చోనా ఏమండి చుండూరు తెలుసా నాకు తెలుసు. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. వీడియోలు చూసారా? 3 వీడియోలు చేశాను. మా జీవితంలో వెలుగు నింపింది రవి గారు ప్రోత్సాహం లేకుంటే అసలు మేము పుట్టచ్చు, మీరు మామూలుగా పుట్టచ్చు, కానీ మీలో ఉంది స్వామివారి రక్తం. తరతరాలుగా మాకు స్వామివారి జ్యోతి వెలుగుతుంది తప్పితే ఆ రక్తం రాదు కదా మాకు. ఆ అదృష్టం మాకు లేదు కదా. ఎంతో దరిద్రులు దుర్మృష్టులు మాకు ఆయన ఎంతో తన జీవితాన్ని ఇచ్చి తన జీవితాన్ని మాకు దారిపోసి అలాంటి వాడిని ఎంతో పైకి లేదు. కానీ ఆయన చెప్పినట్టు దారం తక్కువ చూసుకోండి, మధ్యలో మేమే తింటుంటాం. ఆయన ఏం చేస్తాడు ఇంకా ఒకటి పొమ్మనే కంటే మనం పోవడం మంచిది కదా. వాళ్ళు ఉండేదాన్ని బట్టే కదా మనం ఉండేదని మనం వదిలేసాము, ఆయన వదిలేసాము. కానీ పాపం మళ్ళీ ఆయన వీడు ఏమైపోతాడు అని చెప్పి మళ్ళీ పట్టుకున్నాడు. లేకపోతే ఇక మనిషి అన్నవాడు ఎలా ఉంటాడో మీకు తెలుసు. అలాంటిది రవి గారు మళ్ళీ నన్ను ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఆయన మళ్ళీ నన్ను ఎవరి మీరు స్వామివారి గురించి కొత్తగా ఉంటుంది అది అని చెప్పి మళ్ళీ నన్ను ట్రై చేసి స్వామివారు మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి ఇవాళ మీరు రావడం అది ముచ్చటకు 3వ ఉందనే అది చూడండి అమ్మా. మీరు వీళ్ళన్నప్పుడు ఒకసారి ఆయన పంపిస్తారు. చాలా సంతోషం మాకు ఆయన ఆశీర్వాదం పూర్తిగా లభించిందని పూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు మాత్రం నేను అది తప్పకుండా ఇంతవరకు అయితే నేను డౌట్ పడుతున్నా, నాతో ఎన్నుకున్నాడు స్వామివారు సబ్జెక్ట్ చెప్పడానికి, ఇంకెవరికి ఏమైనా అవకాశం నాకెలా ఇచ్చాడు, తుమ్మపోత వేదం పలికించాడు దత్తాత్రేయుడు, నాకు ఇచ్చాడు ఏంటి అని చెప్పి ఆ రవి గారు పాపం పూరి ఆయన చెప్పినప్పుడల్లా అది అవి చూసి నేను అందరినీ వదిలేశాను. మా చెల్లి వీళ్ళందరూ ఎంతో సంతోషపడుతున్నారు. ఎంత చెప్తున్నారో నువ్వు స్వామివారి గురించి, ఆ భాషా ప్రయోగం కానీ ఆ స్వామివారి గురించి కొత్తగా అది ఏంటో మరి రాసిన రచయితలకు కూడా తెలిసలేదు, నాకు తెలియదు. కానీ ఆ విషయం నాతో ఎందుకు పలికిస్తున్నాడో తెలియదు. రామాయణాన్ని వాల్మీకి రాసింది ఒకళ్ళైతే తర్వాత చాలా మంది రాసుకొచ్చారు, ఒక్కొక్కళ్ళ అభిప్రాయం. ఇంతవరకు రాని అభిప్రాయాలను నాతో చెప్పిస్తున్నాడు. ఇంతవరకు ఏ రచయిత రాయని మరి వాళ్ళకి కలిగిందో లేదో కూడా నాకు తెలియదు. అట్లాంటివి రాపిస్తున్నాడంటే ఆయన నా దగ్గర లేకపోతే ఎలాగ అవుతుంది? మీరు స్వామివారి మునిమనవరాలు మాలో ఉన్న స్వామివారి మునిమనవరాలు తల్లి. మీరు మాలో ఉన్న స్వామికి వచ్చిన మునిమనవరాలు. మీరు చాలా గౌరవం. మీకు ఇదేదో పొగట్టలాగా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం జీవితంలో అత్యంత సంతృప్తి కలిగిన సంఘటన ఇది. స్వామివారి ద్వారా, స్వామివారి నుంచి రవి గారి ద్వారా అది ఏర్పడింది. రవి గారు కూడా ఎందుకు అనుకున్నాడు నన్ను, ఆ మంచి మాటలు ఏదో స్వామివారు పలికించిన మాటలు నేను చెప్తున్నాడు 10 మందికి చేస్తున్నాడు. మొత్తం ఆయన వర్గం అంతా నా దగ్గర చేరుస్తున్నాడు. నేను వదిలేసిన వర్గం అంతా నా దగ్గరికి మళ్ళీ చేర్పించే ప్రయత్నం స్వామివారు. ఇది మాత్రం నేను జీవితంలో ఊహించలేను. నేను ఇలాగే నా జీవితం కొనసాగుతుంది. 58 ఏళ్ళు వచ్చింది. ఇక ఇంతే ఒంటరిగా ఉండిపోతాను. ఇంకా నాకు అసలు ఏ సంబంధం ఎవరితో బాగా ఉంటే స్వామి నేను స్వామితో అనుకున్నట్టే స్వామితోనే ఉంటాను, ఇంకేమున్నాను. ఆయన నా ఒక్కడితో కాదు, నాకు సంబంధించిన అందరితో నువ్వు ఇంతకుముందు ఎవరైతే తిరిగావో వాళ్ళందరూ నీ దగ్గర చేరుతారన్నట్టు. వీడియో రిలీజ్ అయిన మరుక్షణం నుంచి నా నెంబర్లు వెతుక్కుని వాళ్ళు పనిగట్టుకుని ఎవరో మా చెల్లి మళ్ళీ మా చెల్లి నాతో మాట్లాడాలంటే భయపడిపోయింది. అసలు మళ్ళీ అంత దూరం అయిపోయింది. మా చెల్లితో మళ్ళీ మాట్లాడినప్పుడు మా చెల్లి తిరుపతిలో ఉంది, దాంతో మాట్లాడాను. మా ఫ్రెండ్ ద్వారా వీడియో వెళ్ళింది మా చెల్లికి, అది ఏడుస్తూ మాట్లాడిందంట మా ఫ్రెండ్. ఆయన ద్వారా వీడియో వెళ్ళగానే ఆయన ద్వారా వీడియో వెళ్ళగానే మా చెల్లి ఏడుస్తూ ఆమె తిరుపతిలో ఉన్నాను, ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చి మాట్లాడతాను, చాలా సంతోషం వేసింది నేను చూడడం, ఏమైపోతాను అక్కడి నుంచి మా అత్తయ్యలు వీళ్ళందరే కాదు, ఎక్కడెక్కడ లేని అన్నీ నాకు తగులుతున్నాయి. మళ్ళీ నేను దూరం పెట్టేసినవన్నీ మళ్ళీ తగిన వాళ్ళు దాన్ని మెచ్చుకున్నారంటే నా మొహం చూసి మెచ్చుకోవడం కాదు, నా మొహంలో ఏముంటుంది నా బొంద. ఆయన చెప్పిన విషయాలు చాలా బయట అర్థమైనా కొన్ని చెప్పాడు. ఆయన స్వయంగా చెప్పిన మాట
అదే చెప్పినా అర్థం చేసుకోకుండా ఆయన అర్థం కాని చెప్పిన పట్టుకుని అయ్యేం చెప్పాడు దాన్ని వదిలేసి అమ్మ అనండి అయ్యా ఆడవాళ్ళందరినీ అయ్యా అనండి అయ్యా మగవాళ్ళందరినీ అన్నాడు. ఆ మాట ఎవరు ఉపయోగిస్తున్నారు అసలు? ఆ ఒకటి ఉపయోగిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎటువంటి తేడా ఉన్నా మనలో అమ్మ అనగానే మనలోనే కర్మషం పోతుంది. అలాగే విషయం చెప్పి గౌరవిస్తారు కనీసం, అది నేర్చుకోవాలి. అది ఒక్కటి నేర్చుకుంటే చాలు జీవితంలో, ఇంకేది నేర్చుకోవాలి. అమ్మ అయ్యా పెద్ద ఆయన కనిపించినా అయ్యా అని. ఆయనకి ఇద్దరు సమానం. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఒక కన్నుతో చూసినాడు, సేవకులను ఒక కన్నుతో చూసినాడు. అదే పదో చూపు. దేవుణ్ణి అలాగే చూస్తాడు, మనుషుని అలాగే చూస్తాడు. అది విశ్వరూపం యొక్క లక్షణం. ఆయనకి విశ్వరూప లక్షణం అది. ఒకేసారి చూడగలడు, అది మనకు అర్థం కాదు. మనకు ఆంజనేయ స్వామి అంటే అలాగే మూతి వాచినట్టు వెనకాల తోక ఉన్నట్టు మనం ఊహిస్తాం. ఆయన చూస్తున్నా మనకు కనిపిస్తున్న వెంకటేశ్వరం మాత్రం కాదు, మనకు వెంకటేశ్వరం కాదు. ఈ రూపం కాదు ఆయనది విశ్వరూపం. అది మనం ఎలా కనిపెట్టగలం? ఈ రూపంలో వచ్చిన ఆయనే. ఇంకా ఆంధ్ర తెలంగాణ దాదాపు 8.5 కోట్ల మంది తెలియదు. కనీసం 10% వేసుకుంటే 85 లక్షలు 10%. ఈయన ఎప్పుడో 400 సంవత్సరాల తర్వాత బయటకు వస్తాడండి ఆయన అన్నట్టు. ఇప్పుడు కాదయ్యా, చాటు పోయిన తర్వాత కదా మనం తెలిసేది. 400 సంవత్సరాల తర్వాత గోపాలం మోపినంత స్థానం తర్వాత ఇక్కడ కలవమూడు అన్నాడు. ఏంటి ఇంకా తెలియకపోవడం ఎంత బాధాకరం. తెలంగాణ సైడ్ ఇంకా తెలియదమ్మా అసలు. అది తెలిపే ప్రయత్నం తప్పితే ఈ వీడియో నా గొప్పతనం కాదు, నా గురించి గప్పు కొట్టుకోవాలని ఆలోచన లేదు. ఇవాళ ఒకరు దాన్ని చూస్తున్నా అంటే స్వామివారు అతనిలో ప్రవేశించబట్టి, అతని కుటుంబానికి కానీ అతనికి కానీ వ్యక్తిగతంగా ఏదో చేయబట్టి దాన్ని చూడటం. ఆ చూసిన దాన్ని నమ్మితే చాలు. నేను చెప్పేదాన్ని తీసి పక్కన పెట్టింది. ఆయన నమ్మితే ఆయన బలమూడు వెళ్ళక్కర్లేదు. బలమూడు వెళ్ళాలి, ఆయన అక్కడే ఉన్నాడు అనుకోవడం పొరపాటు. నీట్గా ఆహ్వానించు. ఏ రూపంలో అయినా వస్తాడు ఆయన. అన్ని జీవుల్లో నేను ఉన్నాను అన్నాడు ఆయన. ఇవాళ మరి రాలేదు ఆవిడ. నేనెవరు, ఆవిడెవరు? ఆ తండ్రి 3 వారాల క్రితం మొదలెట్టిన యూట్యూబ్లకి ఆయన రవి గారిని పిలిపించి రప్పించాడు కదా. ఆయన ఏ రూపంలో రావచ్చు. ఆయన సహాయాన్ని, ఆయన విశేషమైన ఆశీర్వాదాన్ని ఎలాగైనా అందిస్తాడు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. నువ్వు కలిసి ఆయన పిలిచావా, స్వామివారు వస్తారు. స్వామివారు వెలిగించిన దిని ఉంటుంది, స్వామివారి పడుకున్న పాక ఉంటుంది, స్వామివారి భోజనం ఉంటుంది. మొత్తం 4 పక్కల, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్నట్టు 4 పక్కల స్వామి కాపాడుతున్నాడు. నీ ఇల్లు బలమూడి చేసుకో, ముందు నీ మనసు బలమూడి చేసుకో. నీ గుండెల్లో ఉన్నాయని వెంకటేశ్వరం నువ్వు గుర్తిస్తే, నీ ఎదురు ఉన్నాడు వెంకటేశ్వరం నువ్వు గుర్తిస్తావు. నీలోనే గుర్తుండలేదు. నీలోనే నువ్వు గుర్తించక నిన్ను నువ్వు దరిద్రుడు అనుకున్నావు. ఇంకా రకరకాలుగా నిన్ను నువ్వు తిట్టుకునేది కాబట్టి ఏదైనా కూడా తిట్టడం. స్వామి ఒరే అన్నదిగా 300 పాపం రాశాడు. ఒరే అని ఒకరిని పిలిచినందుకు, అయ్యా ఒరే అన్నానికి 300 పాపం రాయండి అని. ఆ 125 సంవత్సరాల క్రితం 300 పాపం అంటే ఇప్పుడు ఎంతో దాని వాల్యూ. ఎంత పోగొట్టుకున్నాము మనం, ఎంత సంపాదించిన మాట దేవుడు ఎరుగు. ఎంత పోగొట్టుకున్నామని ఆలోచించుకోవాలి కదా. ఎవరి మనసు గాయపరచుకున్నా ఆయన మాట్లాడాడు. ఇది ఒకటి నేర్చుకుందాం. ఇది వెంటనే రాదు. కాస్త నిదానంగా మొత్తానికి ఒకరోజు గమ్యాన్ని చేరగలుగుతాం. ఆయన చేరగలుగుతాం. ఎందుకంటే ఆయన మనలో ప్రవేశించాడు కదా. అది మాత్రం బాగా జ్ఞాపకం. అంతకుమించి ఆయన గురించి మీ దగ్గర చెప్పడం అనేది ఏదో సూర్యుడిని చూసి ఉమ్మేసినట్టు ఉంటుంది. అంతే, మా మీద పడుతుంది. సిట్టాపల్లి నారాయణ అనేవాడు. ఎవరండి? సిట్టాపల్లి నారాయణ స్వామి, కలియుగ నారాయణుడు అనేవాడు. కలియుగ నారాయణుడే. అంటే ఒప్పుకునేవాడు కాదు. కలియుగ నారాయణుడు. కలియుగం కాదమ్మా, అసలు యుగారంభమైంది. మీరు ఇప్పుడు చూస్తున్న అవతారం ఏంటి? పక్క చిక్కిన నెల్లూరు రైతులాగా ఉంటాడు. ఈయన కృష్ణుడితో ఎలా పోల్చుకున్నాం? కృష్ణుడు అందగాడు, రాముడు అందగాడు. మనం చూసిన ఫోటోలు కానీ ఇవన్నీ కూడా. కానీ ఈయన నుంచి ఆ అవతారాలన్నీ వచ్చినాయి. ఈయన నుంచి ఆయన అద్భుతమైన అవతారాలన్నీ దశావతారాలుగా, అక్కడి నుంచి మళ్ళీ ఇంకా 14 అవతారాలుగా, మళ్ళీ ఇవన్నీ చాలకే ఆ మహావిష్ణువు ఇంకా చాలకే 25వ అవతారం మన మనిషిగానే వచ్చాడు. అరే బాబు నేను మీకోసమే వచ్చాను అని చెప్పడానికి వచ్చాడు. వచ్చిన ఆయన చెప్పడానికి కాదు, చేసి చూపించాడు. చేసి చూపించింది మనం చేయక్కల్లా. ఆయన చెప్పినట్టు ఒకటి ఒక 60-70 రూల్స్ చెప్పాడు ఆయన. మనిషి బతకడానికి, మనిషి ఆనందంగా బతకడానికి, మనిషి కష్టాలు లేకుండా బతకడానికి. అంతేగాని ఆపద వస్తే వెంకటేశ్వరం కాదు, అసలు ఆపద రాకుండా చూసుకునే బాధ్యత మనది. అది మనది. ఆయన ఎప్పుడూ మనల్ని కాపాడతాడు. నీ ఆపద రాకుండా, కష్టం రాకుండా ఎలాగవుద్ది? నీ జోబులో 100 రూపాయలు పెడతానికి ఆయన ట్రై చేస్తున్నాడు.
నువ్వు పెట్టకుండానే నాకు 100 నీకు కష్టం వచ్చినప్పుడు నాకు ఇప్పుడు 100 పెట్టమంటే ఎలా పెడతాడు? ఇచ్చినప్పుడు రోజు పెట్టండి అని చెప్పి ప్రార్థించాలి. ఆయనే చెప్పాడు, అయ్యా కోపం ఎలా పోవాలి? నాలంటే కోపం ఎక్కువ, కోపం ఎలా పోవాలి స్వామి, మా వల్ల కావట్లేదు, దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయంటే రోజు ఉదయం లేచి సూర్యుని చూడయ్యా అంటే సూర్యుడికి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పాడు. అయ్యా నా కోపం వాళ్ళు తగ్గితే కనీసం ఆ ఒక్క రోజుకే, మరుసటి రోజు కాదు. నిన్న జరిగిన తప్పులను అంగీకరిస్తూ అయ్యా అట్లా జరిగింది, ఆయన ఎదురయ్యాడు, నాకు ఇట్టండి ఎదురుని నాకు తీసుకురామాట, నా వల్ల కాదు, కాస్త నాకు మంచి జరిగేట్టు చూడు, అది ఇది అని చెప్పి సూర్యుడు వెంక ఒకటే కదా అన్నాడు కదా ఆయన. అప్పుడు నుంచి ఉన్నాడమ్మా ఆయన. ఏ యుగం మొదలైందో మహావిష్ణువుకి జగన్మాత పంది అవతారం ఎత్తమంది, చేప అవతారం ఎత్తమంది, ఇంకా అవతారాలు ఎత్తమంది. ఆవిడ జంతువుల రూపం ఎత్తిచ్చింది. ఎందుకు జగన్మాత ఆర్డరు ఆ ఆర్డర్ ప్రకారం ఎత్తుకుంటూ వచ్చి వెంకటేశ్వర స్వామి దశావతారాల్లో ఒకటి కాదు, దశావతారాల్లో వెంకటేశ్వర అవతారం లేదు. అక్కడి నుంచి చెన్నకేశ్వర స్వామి, పాండురంగ స్వామి, ఇంకా రకరకాలుగా పూరి జగన్నాథ స్వామి, ఇలాగ ఎన్ని అవతారాలు ఇలా ఎత్తుకుంటూ పశువుల్లా కలిసిపోయి మనుషుల్లా కలిసిపోయి వచ్చిన 25వ అవతారం ఇది మాత్రం మహావిష్ణువు ఇంత మనం చూసే పుస్తకాల్లో ఆయన ఓహోలాగా ఉంటాడు, శంఖ చక్రాలు పట్టుకుని బాణం పట్టుకుని ఏదో పట్టుకుని. మనం చూసే స్వామి 25వ అవతారం మాత్రం. మన ఇంట్లో మన తాతగారా, మన నాన్నగారా, మన ముత్తాతగారా మనకు తెలియదు. ఆ రక్త సంబంధం మనం ఏర్పరచుకుంటే ఆయన వచ్చేస్తాడు. పెద్ద ఆయన మన పక్కన ఉన్నాడు అనుకోండి, మనం తప్పు చేయలేదు.